గుమస్తా దడవై అమ్మాలి చాట తరఫున వారికి తెలియనిది ఏమనగా ఈరోజు మార్నింగ్ ఆంధ్రజ్యోతిలో మా గంజి కార్మికుల యూనియన్లపై నిరాధారమైన వార్తలు, తప్పుడు వార్తలు, డబుల్ బెడ్రూమ్కు డబ్బులు పైసలు 50,000 వసూలు చేస్తారు అనేది తప్పుడు వార్తలు రాశారు. దానికి మేమందరము ఎంతో బాధపడుతూ ఇది నిరాధారమైన వార్తలు, ఇవి ఖండించాలి అని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏ అధికారికి కూడా మేము రూపాయి ఇవ్వలేము, ఎవరు కూడా మాకు డబ్బు అడగలేదు. ఈరోజు కార్మికులను కొట్టాలనే ఉద్దేశంతో కొందరు దుర్మార్గులు ఈ తప్పుడు రాతలు రాపిస్తూ ఇలా కార్మికులకు డబుల్ బెడ్రూమ్ రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కావున పత్రికాముఖంగా మేము తెలియజేస్తున్నాం, నిస్వార్థంగా ఎంక్వైరీ చేసి లేని వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము అధికారులకు చెప్పినాము. దయచేసి తప్పుడు వార్తలను రాయకండి, మా కార్మికుల కుట్టకండి అని చెప్పేసి పత్రికాముఖంగా మీ అందరికీ కూడా చేతులు ఎత్తి వేడుకుంటున్నాం. ఇలాంటి తప్పుడు వార్తలు రాసిన ఆంధ్రజ్యోతిపై చట్టపరంగా మా 4 యూనియన్లు లీగల్గా కోర్టుకు వెళ్ళాలనే ఉద్దేశంతో మేము డిసైడ్ అయినాం. ఈ ఎవరైతే రాశారో వారిపై లీగల్గా మేము కోర్టుకు వెళ్ళాలని ఈ పత్రికాముఖంగా మేము కోరుకుంటున్నాం. గుమస్తా దడవై అమ్మాలి చాట ఇంట్లో ఎగ్జిబుల్ ఎవరు ఉన్నారో వాస్తవంగా ఇల్లు ఎవరికైతే లేవో వారికి ఇవ్వాలని చెప్పేసి, లేనున్నాయే ఇయ్యూరి అని చెప్పేసి ఆధార్ కార్డు రేషన్ కార్డు జిరాక్స్ తీసుకున్నారు. అది ప్రాసెస్లో ఉన్నది, ఇంకా ఎవరికి కూడా రాలేదు. వచ్చిందని చెప్పేసి అబద్ధపు వార్తలు చెప్తున్నారు. కాకపోతే మాకన్నా ఫస్ట్ మీకే తెలుస్తాయి, ఎలాంటిది కూడా మాకు ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ రాలేదు. కాకపోతే దాని ప్రాసెసింగ్ నడుస్తుందని చెప్పారు, కానీ ఇంతవరకు ఎవరికి కూడా శాంక్షన్ కాలేదు. ఎంతమంది దగ్గర అప్లికేషన్ తీసుకున్నారు? ఇప్పుడు దగ్గర 120 మంది తీసుకున్నాం. 4 యూనియన్లకు సంబంధించి లేని వాళ్ళే 120 మంది తీసుకున్నాము. అలా ఎంతమందికి వస్తాయి, ఎంతమంది ఇది ఉన్నారు ఎలిజిబిలిటీ ఉన్నారు వారికి వస్తాయని చెప్పేసి అన్నారు. అది ఎంక్వైరీ నడుస్తుంది అంటారు. అది ఎంక్వైరీ దశలో ఉంది, ఇంకా ఇంతవరకు కూడా రాలేదు. ఈ రాకముందే ఇలాంటి తప్పుడు వార్తలు రాసి డబ్బులు తీసుకున్నారు. డబ్బులు ఇస్తూ 50,000 ఇచ్చే స్తోమత మా కార్మికుల దగ్గర లేదు. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు రాయకండి. ఇలా లేని వాళ్ళు కొట్టకండి. ఎందుకంటే ఇల్లు లేక కిరాయి కట్టలేని పరిస్థితి, పిల్లలకు చదివించలేని పరిస్థితి, ఇలా కిరాయిలు 5,000 6,000 కట్టలేని పరిస్థితి. నాయకుల ముందు మేము మొరపెట్టుకుంటే మీకు ఎట్లయినా న్యాయం చేస్తాం, లేని వాళ్ళు ఇయ్యారని చెప్పేసి అంటే మేము ఇలా 4 యూనియన్లు మాట్లాడుకొని లేని వాళ్లకు ఆధార్ కార్డు అవి ఇచ్చి ఎంక్వైరీ చేసి సార్ ఇప్పియండి మీ పేరు ఉంటుంది చిరకాలం అని చెప్పేసి అంటే వాళ్ళు ఏదో ముంగడికి వచ్చి మీకు న్యాయం చేస్తామని చెప్పేసి అన్నారు. ఇలా వాళ్ళను మమ్మలను బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అన్ని తప్పుడు వార్తలు. దయచేసి ఇలాంటి వార్తలను రాయండి, నిజమైన వార్తలను రాయండి, గరీబులకు ఇచ్చేయండి. కార్మికుల పక్షాన మీ మీడియా కూడా ఆలోచించి కార్మికులకు న్యాయం చేసే పద్ధతిలో మీరు వార్తలు రాయాలని చెప్పేసి మీడియా ముఖంగా మేము కోరుకుంటున్నాం. అంటే కొందరికి ఫోన్లు పోయి అంటే మీ పేరు సెలెక్ట్ అయింది ఇట్లా పైసలు కట్టాలి, నిజమా కాదా? లేదు, అదంతా తప్పుడు వార్తలు. ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇంతవరకు రాలేదు. మీరు తెలుసుకోండి, ఎక్కడన్నా మీరు అధికారులను తెలుసుకోండి, కలెక్టర్ ఆఫీస్లో ఎక్కడ మీకు ఎంక్వైరీ ఉంటుంది. వస్తున్నాయని చెప్పి ఫోన్లు చేసిన మాట వాస్తవం. లేదు, రాలేదు. రాంగ్ ఇన్ఫర్మేషన్ రాలేదన్న. మాకు ఆధార్ కార్డు రేషన్ కార్డులు ఇవ్వమన్నారు. అవే ప్రాచీన దశలో ఉన్నాయన్నారు. ఎంక్వైరీ నడుస్తుంది. ఎలక్షన్ కోడ్ అన్నారు. ఎలక్షన్ కోడ్ అయినాక 2-3 నెలల్లో ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్కరికి ఫోన్ వస్తుంది. ఫోన్ వస్తే మీ ఇంటికి వస్తారు, ఎంక్వైరీ చేస్తారని చెప్పి ఒకటే చెప్పి తప్ప ఇంతవరకు కూడా ఎవరికి డబుల్ బెడ్రూమ్ రాలేదు. అంటే మీరు చెప్తారా ఇచ్చిన డబ్బులు ఇస్తే రిటర్న్ ఇస్తామని అది ఏం చెప్తారు? మరి ఇప్పుడు చాలా మంది ప్లేయర్లు ఉన్నారు కదా, మీరే చెప్తున్నారు. మరి అలా ఒకవేళ ఇట్లా డబ్బులని ప్రచారం జరుగుతుంది, పైసలు లేకుండా లబ్ధిదారులు ఎంపిక చేస్తారా? అన్ని 4 సంఘాల తరఫున చెప్తున్నాము. ఎవరు ఏ అధికారి కూడా మేము రూపాయి ఇవ్వదలుచుకోలేము, రూపాయి ఇస్తలేము. ఎవరు కూడా మాకు అడగలేరు. ఇలా న్యాయంగా ఎవరికైతే ఇల్లు లేవో వారికే డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి మా యూనియన్ నాయకులు అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇది వాస్తవం. మార్కెట్ నుంచి కాదు, ఎక్కడ నుంచి కూడా ఎవరు కూడా మాకు ఇంతవరకు రూపాయి అడగలేరు. మాకు న్యాయం చేస్తామని చెప్పేసి అన్నారు. మీకు న్యాయం చేస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాం లేని వాళ్ళకి అని చెప్పేసి మాకు మాట ఇచ్చారు. అదే మాట మీద ఉన్నాం. మాకు ఎటువంటి ఏ నాయకుడు కానీ ఏ అధికారి కానీ డబ్బు అడగలేడు. డబ్బు ఇచ్చే స్తోమతలో కూడా మేము లేదు. ఇలా మార్కెట్ నడుస్తలేదు. మార్కెట్ ఓన్లీ పసుపు 3 నెలలు నడుస్తుంది. 9 నెలలు ఉపాసం ఉంటున్నాము. ఇలా తిండికి లేదు, ఇల్లు కిరాయి కట్టలేని పరిస్థితి, పిల్లలను పై చదువులు చదివించలేని పరిస్థితి. ఇంత ఘోరంగా ఉండి మాకు డబ్బులు ఇస్తామంటే కూడా మీరు ఎలా నమ్మి వార్తలు రాశారో మాకు కూడా అర్థమైతే లేదు. ఓ సంఘానికి 30-40 మంది ఎవరైతే జెన్యూన్గా లేదో వాళ్ళే తీసుకొని వాళ్ళే పెట్టినారు. మేము ముందు ఎవరికి పెట్టలేదు. ఏ సంఘంలో అయినా 4 సంఘాలు ఎవరికైతే వాస్తవం పెట్టలేదో కిరాయి ఇంట్లున్నారో వాళ్ళే అప్లికేషన్ తీసుకున్నాము, వాళ్ళే పెట్టినాము. వాళ్ళే అందరికి పెడితేనే 120 అయినా. 120ల ఎంక్వైరీ అయినాక ఎంతమందికి వస్తాయి అనేది మాకు ఇంతవరకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. 120 మందికి ఇవ్వాలనేది కూడా అన్నారు. మీకు న్యాయం చేస్తాము, శ్రీనివాస్ ఎట్లా చేసిందో నేను కూడా మీకు న్యాయం చేస్తా అని చెప్పి ఆయన మాట ఇచ్చిండు. మాకు ఇస్తాను అదే మాట మీద నమ్మకంతో ఉన్నాము. మేము ఎటువంటి ఏ అధికారికి కూడా డబ్బులు ఇవ్వాలి, ఏ అధికారి కూడా మమ్మల్ని అడగదు. మీరు వసూలు చేయలేదు.
100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీలో మేము ఒక భాగస్వామ్యమై పనిచేస్తూ రైతుల శ్రేయస్సు దృష్ట్యా రైతులతో మేము జీవిస్తున్నాం కాబట్టి చాలని వేతనాలతో నేను 1977 నుంచి ఇక్కడ ఈ గంజిలో వర్క్ చేస్తున్నాము. ప్రతి కార్మికులు కూడా ఈ గంజి మీద ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి మాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు హెల్ప్ చేసిన గవర్నమెంట్ ఉన్నదంటే ఒకటి కాంగ్రెస్, అది సీనన్న ఆధ్వర్యంలో మాకు అప్పటి నుంచి అక్కడ ఖానాపూర్ నుంచి నాగరం వరకు కూడా ప్లాట్ ఇచ్చినది, ఇల్లు కట్టించినది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే. మేము దాని మీద ఆశపడి ఉన్నాము. మాకు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినందుకు చాలా సంతోషించినాం. ఖచ్చితంగా మనకి డబుల్ బెడ్రూమ్లు ఇంతవరకు మా ఎక్కడ డిస్ట్రిబ్యూట్ కాలేదు, నిజామాబాద్ టౌన్లో కానీ ఈ అర్బన్ రూరల్లో కానీ కాలేదు కాబట్టి మన ఖచ్చితంగా వస్తాయన్న ఆశతోని మేము ఇప్పుడు ఇక్కడ ఉన్న నాయకులను మేమందరం కలిసి ఎక్కడైతే ఎన్నుకున్న నాయకులు ఉన్నారో వాళ్ళకి కలిసి పోయి చెప్పినాం, అన్న మేము కొంతమందిమే ఉన్నాము, అంతమంది లేదు, ఎవరినే నిజంగా ఎవరికైతే లేదు వాళ్ళకే ఇవ్వండి, ఉన్న వాళ్ళకి ఇవ్వకండి. ఎంత బీదవదంటే కిరాయి కట్టలేని స్థితి. ఇప్పుడు మా అధ్యక్షుడు చెప్పినట్టు, దడవైన అధ్యక్షుడు చెప్పినట్టు మా పిల్లలను చదివించలేని స్థితిలో ఉన్నాము. ఇది ఎంత జీతం అన్న మా జీతం? మీకు వేతనం మీకు అర్థమవుతుంది. జీతం అనేది మా పదం. ఈ నెలకు మాకు ఇచ్చేది 10-12 జీతంలా మేము ఈ పిల్లలు ఏం చదివించుకోవాలా, ఇల్లు కిరాయిలు ఏం కట్టాలా, మేమేం బతకాలా? చాలా ఇబ్బందికరంగా ఉన్నది. అంటే మా నాయకులు మాకు ఏం చేసినంటే, ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ఖచ్చితంగా మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, కానీ జెన్యున్ మీరు ఏదో అన్న మాకు కావాలా, వీళ్ళకి కావాలా, వాళ్ళకి కావాలంటే రాయము, మేము ఎంక్వైరీ చేసే ఇస్తాం. నిరాధారమైన ఆరోపణలు. ఇప్పుడు ఒక వ్యక్తి 10 మందికి నచ్చాలని లేదు, 10 మందిలో 8 మందికి నచ్చకపోతే నచ్చకపోవచ్చు. ఆ నచ్చని వాళ్ళు చేసిన పని ఇది. ఇంకోటి మీరంటే మాకు చాలా ఘోరం, ఈ ప్రెస్ అంటే మాకు చాలా ఘోరం. ఎందుకంటే మీరు పేదవాళ్ళ గురించి, కార్మికుల గురించి కొట్లాడతారు కాబట్టి, ఇది ఏదైనా నిజంగా రాస్తారు కాబట్టి మా గురించి మీరు నిరాధారమైన ఆరోపణలు చేయకుండా ఇది నిజం అనే పదంతో మీరు రాస్తే మేము కూడా సంతోషిస్తాము. మేము ఇంతవరకు దాకా అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆ కాలం నుంచి ఈ కాలం కూడా మేము ప్లాట్లు కొంతమందికి ప్లాట్లు వచ్చిన ఇల్లు కట్టుకున్నారు, కానీ ఎవరికి ఒక డబ్బు ఇవ్వలేదు. కాకపోతే ఏదైనా చిన్న ఇప్పుడు మా పొదలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, అవి కొట్టేసుకున్నాం. అది మా స్వతహాగా మా డబ్బులు పెట్టి మేము కొట్టేసుకున్నాం, ప్లాట్లు చేసుకున్నాం, అది కట్టుకున్నాం. మేము ఉన్నాం అట్లా, అంతే తప్ప ఇది ఎట్లా మాకు గిట్టని వాళ్ళు, మాకు పడని వాళ్ళు ఉంటారు కదన్నా. ఇప్పుడు ఇంతమంది స్నేహితులు కాదు కదా, అందరికి ఒక మనిషి అందరికి నచ్చకపోవచ్చు కదా. అట్లాంటిది ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇట్లా చెప్పి ఉండొచ్చు. ఇంకోటి మీ అందరికీ చేతిలోకి జోడిస్తున్నాము. కార్మిక సంఘాలు చూస్తున్నారు కదా పాపం ఆ లేడీస్. ఇప్పుడు మేము ఎట్లా ఉన్నామన్నా, బట్టలు మాత్రమే మంచిగా ఉంటాయి, లోపల అన్ని రంధ్రాలు ఉంటాయి. అది మీకు తెలిసిన విషయమే కాదని కాదు. ఒక పూట తింటే ఒక పూట తినలేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీ బియ్యం ఇస్తున్నట్టు సంతోషంగా చాలా తీసుకొని బతుకుతున్నాం. ఒకటి బియ్యంతో ఒకతోనే జీవితం సరిపోదు కదన్నా, అన్నీ కావాలా. అన్నీ కావాలన్నప్పుడు మాకు ఏదో ఇంత జీవనభృతి కావాలా. నాకు తెలిసి నేను వచ్చినప్పటి నుంచి గంజి ఒక 15 సంవత్సరాల వరకు 11 నెలలు పరుగు నడుస్తుండే. అట్లాంటిది 3 నెలల వరకు వచ్చింది. మిగతా ధ్యానం అంతా మొత్తం బయటనే కాంటలేకపోతున్న రైతులకు వాళ్ళకి మంచి జరుగుతుంది కాబట్టి చాలా మేము కూడా అనుకుంటున్నాం, రైతులు మంచిగా ఉంటేనే వ్యవసాయం మనకి కూడా నడుస్తుంది కాబట్టి చాలా వాళ్ళకి అక్కడే లాభం వస్తే అక్కడ అమ్ముకునే ఉద్దేశం ఉంటుంది. కానీ ఇక్కడ మేము బతకలేకపోతున్నాం కదా. ఇప్పుడు ఆ సరుకు అంటూ వస్తే లేబర్కి వర్క్ ఉంటుంది, యజమానికి కమిషన్ వస్తుంది. ఆ యజమాని మాకు జీతాలు ఇస్తాడు, మాకున్న జీతం కంటే ఎక్కువ వేస్తాడు. మా ఒక్క యజమానితోని ఒక 100 మంది బతుకుతాం. ఒక యజమాని, ఒక వ్యవస్థ, ఒక్క షాప్ ఉంటే ఆ షాపులో 100 మంది. ఏ విధంగా అంటే 4 చాటలు, 4 అమ్మలు, 4 గుమాసులు, ఒక జవాను, ఇతర కార్మికులు అందరూ కలిసి బతకడం. వాళ్ళ కుటుంబం మొత్తం అందరూ కలిసి ఒక 100 మంది అవుతారు. 100 మంది అవుతారు కాబట్టి ఒక్క యజమానితో 100 మంది అవుతారు. అట్లాంటిది ఇట్లా ఏంటంటే వెలివెళ్ళిపోతుంది. కళకళలాడిన ఈ గంజి మీకు తెలిసి ఉంటుంది. పాత గంజి నుంచి కొత్త గంజి, అక్కడ గాంధీ గంజి అంటాం, సిద్ధానంద గంజి అంటాం. అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చినాము. ఇది కళకళలు ఆడుతుండే అట్లాంటిది ఇట్లా అయిపోయింది. ఇది వేస్ట్. ఇది మీకు మరొకసారి చేతులెత్తి మొక్కుతున్నాము. మా జీవితాల బాగు గురించి రాయండి, మాకున్న ఇబ్బందులు రాయండి. కానీ మేము ఇట్లా డబ్బులు ఇస్తున్నాం, ఎక్కడి నుంచి తేవాలన్నా? సరే, ఇప్పుడు ఒక డబుల్ బెడ్రూమ్ ప్లాట్ వస్తున్నదంటే ఇస్తారు అని అనుకుంటారు. ఎక్కడి నుంచి తేవాలా? మీరు నమ్ముతారో నమ్మరో, ఇది నిజంగా చెప్తున్నా. కొంతమంది కార్మికులు దసరాకు బట్టలు కొనుక్కోలేదు. ఏం చెప్తాం? ఎందుకు కొనుక్కోలేదంటే అన్న డబ్బులు లేవు. అరే అడగచ్చు కదమ్మా, ఎంతలో కొంత మేము సాయం చేస్తుంటాం కదా, అడగకుండా గిట్లు వేసుకుంటే లేవన్నా మా దగ్గర డబ్బులు అప్పు చేసి మేము ఏ విధంగా తీర్చాలా? ఈ వ్యవసాయ మార్కెట్ నడచలేదు, ఎక్కడ చేస్తాం? నాయకుడు అన్నప్పుడు అన్న ఒక
పేదవాళ్ళకి హెల్ప్ చేసిన నాయకుడు మంచి నాయకుడు అవుతాడు. ఇప్పుడు మేము సినిమాని ఎందుకు యాడ్ చేస్తున్నాం అప్పటి నుంచి ఇప్పటిదాకా? మాకు అన్ని రకాలుగా ఆయన సాయం చేసింది కాబట్టి ఆయన యాడ్ చేస్తున్నాం. ఇప్పుడున్న నాయకులు కూడా మాకు సాయం చేస్తున్నారు. కానీ ఇట్లాంటి చేస్తే వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు కదా పాపం. అట్లాంటిది ఏం లేదు. దయచేసి మీరు అందరికి తెలియపరచండి. మేము ఎవరికి ₹1 మేము ఇవ్వలేదు. ఇప్పుడు మా ధర్వేంద్ర అధ్యక్షుడు చెప్పినట్టు మేబీ ఇది ప్రాసెస్ మీదే ఉంది. ఇన్ని వస్తాయని కూడా మాకు తెలియదు, ఎన్ని వస్తాయో కూడా తెలియదు. అది కూడా ఇట్లా తెచ్చి ఇస్తానని కాదు, కంప్లీట్గా ఎంక్వైరీ చేసిన తర్వాతనే మీకు ఇస్తామని చెప్తే సరే సార్ కంప్లీట్గా ఎంక్వైరీ చేసి ఇవ్వండి, నిజాయితీగా ఇవ్వండి. మాకు మీరు ఏదో ఇట్లా ఇచ్చేస్తున్నా మీకు అన్నట్టుగా కాకుండా నిజాయితీగా ఎవరైతే లేదో వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి చెప్పినారు నాయకులు. మేము కూడా వాళ్ళని కలిసినాము. ఇప్పుడు మొన్న కూడా ఏఐటీసీ సభ అయితే సార్ వచ్చిండు, రూరల్ ఎమ్మెల్యే ఆయన కూడా చెప్పిండు లేని వాళ్ళకే ఖచ్చితంగా ఇస్తాం సార్, మీరు లేని వాళ్ళకే ఇవ్వండి, ఉన్న వాళ్ళకి వద్దు. నిజం లేదు, ఇది నిజం. ఎవరు ఇచ్చినా మాకే తెలియదు కదన్నా. నిజంగా చెప్తున్నాం, ఇది తక్కువ మాట. ఎంత పేదల దగ్గర ఎందుకు వసూలు చేస్తున్నారు మా బాధ మేము ఇస్తే మీ వాళ్ళకి నేను చెప్తాం కదా అన్న, మేము ఇట్లా బాగా వసూలు చేస్తున్నాం మా రక్తం దాతలు మేము చెప్తాం కదా. చెబుతున్నా కదన్నా, ఇది తప్పు. ఇది కావాలని బలం చేసుడు తప్ప ఇంకోటి ఏం లేదు. 100% మా తప్పి. మేము ఇంత అసలు ఇన్ని వస్తే కూడా మాకు తెలియదు తప్ప ఎవరి దగ్గర తీసుకోవాలన్నా? సరే ఇప్పుడు నేను నీకే అడుగుతున్నా అనుకో, దగ్గర డబ్బులు తీసుకోనుకో, నీకు వస్తా నాకు తెలియదు. ఎవరు చేయలేదు, మేము అస్సలు ఎవరు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? నీ మీద రాసుకుంటాం. ఎట్లా అంటే నేను గుడ్డోని ఇట్లా కళ్ళు ఉన్నాయి. సీనా అన్నాడు, అరే పామురా అంట. నేను గుడ్డోని కదా, అరే దాన్ని పడగేదుడు అన్నాడు. అరే ఏంద్రా భయ, నీకు కళ్ళే కనిపోయి నువ్వు పాము వాడిని నేనంటే నువ్వు పడిగే పడ్డాడు. అరే పాము అన్నంట పడిగా ఉండదా ఒక అట్లా అన్న. ఇది సేమ్ ఇది కూడా అంతే రాశాడు. మీకు తెలియదంటూ ఏం లేదు, ఇంకా మాకంటే ఇంకా మీకే తెలుస్తుంది. మేము ఈ 4 గోడల మధ్య ఉంటాం. మొత్తం తెలంగాణ మొత్తం దేశం మొత్తంలో మీకు అవగాహన ఉంటుంది. ఇంకా అది మీరు అర్థం చేసుకొని మీరు చెప్తే మాకు మంచి జరిగేటట్టే చేయండి ప్లీజ్. మంచి జరగడానికి రాశాను అనుకోలేదు. అరే ఏంటి రాబోయే దాని అవసరం అట్లాది కాదు. దయచేసి మీకు మళ్ళీ ఒకసారి విన్నవిస్తున్నా, మా కార్మిక సంఘాలు అందరి తరఫున మేము విన్నవిస్తున్నాము. మేము డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేము. డబ్బులు ఇచ్చినా మేము ఒక డబ్బులు కావాలంటే మేము అవి తీసుకో, మాకు అవసరం లేదు. మాకు అవసరం లేదు. అట్లా మాకు నిస్వార్థంగా ఇస్తేనే మేము తీసుకుంటాం. డబ్బులు ఎక్కడి నుంచి తేవాలన్నా తెలియం కదా. దయచేసి మీరు మా అందరికి సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అమాల్ యూనియన్ సంఘం నుంచి తెలియజేస్తున్నా. ఒకటి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం తిరుపతి రెడ్డి మహాసభలలో గరీబ్ వాళ్ళకు ఇల్లు లేని వారికి కేటగిరీ చేస్తాము, సొంత స్థలం లేని వారికి కేటగిరీ చేస్తాము కొంతమందికి అని చెప్పిండు. మేము 160 మంది ఉన్నాం సార్. 160 మందిలో 20-30 కేటగిరీ చేస్తాం. గరీబ్ వాళ్ళను లెక్కిండి అని చెప్పిండు. ఆ గరీబ్ వాళ్ళని లెక్కితే కానపూర్, కాలూరులో కొంతమంది లేరు. అయితే అర్బన్కు పోయినాయి. ఇక్కడ అర్బన్కి ఇయ్యరాదు, అక్కడ రూరల్కి పోయినాయి అని చెప్పి సార్ అంటే, సార్ మాకు వేరే వాళ్ళు అక్కడ కిరాయి బాగున్నారు భాగ్యనగర్లో అని చెప్పి అంటే సార్ ఏమన్నాడు, సరే ఇక్కడ కొంతమంది అక్కడ కొంతమంది ఏదైనా అయితే హెల్ప్ చేస్తా అని చెప్పి సార్ అన్నాడు. కానీ అంతేగాని మేము లిస్టు కూడా ఇంకా తయారు చేయలేదు. లిస్టు తయారు చేద్దామనే వరకు ఇవన్నీ పుకార్లు వచ్చేసినాయి. ఎలక్షన్ కోడ్ పడ్డది. ఎమ్మెల్యే గారు కాలం చేయడం జరిగింది. ఎవరిని డబ్బులు అడగలేదు, మాకు సంబంధమే లేదు సార్. అది వాస్తవానికి ఎవరిని అడగలేదు. అడిగితే ఇప్పుడే మీ ముఖం కూడా చెప్పేవాళ్ళు కదా, మేము మాకు అడిగినాము, మేము ఇచ్చినాము అని అంటారు కదా. కాకుంటే ఒకవేళ వస్తే అక్కడే మన కిటికీలో డోర్లు ఏదైనా ఉంటే ఖర్చులు పెట్టుకోండి అని చెప్పినాం. అంతకు మించి వేరేది ఏం లేదు సార్. ఇవన్నీ పుకార్లు ఎవరో కిచెన్ వాళ్ళు ఇవంతా పట్టగలిసి మీదేసే ప్రయత్నం. ఒక 2-3 వేల 4-5 వేల ఏమైనా ఖర్చు అయితే పెట్టుకోవాలా. రోడ్లు రోడ్స్ వాళ్ళు మాత్రం గవర్నమెంట్ చేస్తారు. మేము టీ కూడా తాగలేదు, ఎందుకంటే మాకే పడలేదు. మా సోదరులు పెద్ద మనుషులకే బాగా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి ఏం చేస్తారు, వాళ్ళ పుట్ట పట్టడానికి మేము లేవు, వాళ్ళని రక్షించడానికి మమ్మల్ని ఎన్నుకున్నాం. లేని వాళ్ళకి ఇవ్వాలని మేము ఆధార్ కార్డు ఇచ్చినాం, జిరాక్స్ మా ఇంటికి వచ్చి ఇన్క్వైరీ చేసి ఎవరెవరికి అయితే లేవు వాళ్ళకి ఇస్తామని. దాన్ని తప్ప ఉన్న వాళ్ళకి మాత్రం ఖండిస్తాను. మాకు అందరూ సార్ చెప్పు, ఇంటికి వచ్చి ఎవరికైతే ఇల్లు లేదా కిరాయి ఉన్నారో
వాళ్ళకి అర్థిస్తుందమ్మా. మీకు ఇల్లు ఉన్న వాళ్ళకి మాత్రం డబల్ బెడ్ రాదు, ఏది రాదు అని చెప్పేసి మేము ముక్కల దగ్గర కూడా ఇంత పరిస్థితి నడుస్తుంటే కూడా రూపాయి అడగని పరిస్థితి మాది. కానీ ఇప్పటిదాకా కూడా మీ చైర్మన్ చెప్పిండు, మొన్న మీటింగ్లో చెప్పిండు, ఎమ్మెల్యే అందరు చెప్పిండు. ఈ శ్రీనివాస్ ఉన్న కాడికి కూడా ఆయన పాపం ఏదో మాకు ఇంత సహాయకరం చేసిండు. మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన అందరికి రుణపడే మేము చేసుకుంటూ వస్తున్నాం. ఏదో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని మేము ఇంత నల్లాడుతుంటే మా మీద దుర్నాయం ఇట్లా ఎత్తేస్తున్నారు. చాట దడువ అమాలి ఇట్లా 4 సంఘాల పైన మాకు ఇట్లా డబ్బులు తీసుకుంటారు కానీ ఇట్లా పేపర్కి ఇచ్చారు మమ్మల్ని. ఇంకా మాకు బదనాం చేసి మాకు చాలా ఆదామంటే లేదు, పని లేదు చేసుకుందామని. ఇంత ఘోరం ఉంటుందా నాన్న మా బతుకులు? ఏంది ఇది 50,000 అంటే మేము ఎక్కడికి వెళ్ళి తెస్తాం? 10 రూపాయలు లేవంటే 10,000 ఆడికి తెస్తాం, 3,000 ఆడికి తెస్తాం. మాకు పని నడుస్తలేదు. అప్పుడు ఒకప్పుడు 6 ఆటలకు 9 మంది ముగ్గురు ఇస్తాం మేము అప్పు చేసి. అప్పుడు సరుకు లేదు. ఇప్పుడు 2 నెలలు చేస్తే 8 నెలలు ఇంట్లోనే చెప్పిండు, అమ్మ మీకు సహాయకారం చేస్తాం లేని వాళ్ళకు అందరూ అని చెప్పి చెప్పిండు పాప. ఆయన మీద అబద్ధమైన మాకు ఎవ్వరు కూడా రూపాయి అడగలేదు ఇంతవరకు. మాకు ఎవ్వరు కూడా 1 రూపాయి అడగలేదు నాన్న. మాకు చెల్లెత్తి మొక్కుతుంటే అమ్మ మా తల్లి ఎక్కను మాకు ఎవరికి మొక్కకుండా అమ్మ మీకు ఏ సహాయకారం అంటే ఆ సహాయకారం చేస్తాం అని వారు చెప్పేది దాన్ని మాకు